పెన్షన్స్ నిజంగా ఇది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా అనేది మీరే డిసైడ్ చేయండి, నేను చెప్పను. ఎందుకంటే పెన్షన్స్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, 3 ఫేజ్లలో సర్పంచ్ ఎలక్షన్స్ అనే విషయం మీ అందరికీ తెలిసింది. అయిపోయింది, థర్డ్ ఫేజ్ కూడా అయిపోయింది. సో రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ ఏ రకంగా అసలు మొత్తానికి పత్రికలలో తాటికాయంత అక్షరాలతో రాపించుకున్నా, లేదు పైసలు ఇచ్చో భయపెట్టో బామాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు రాపించుకున్నా, సోషల్ మీడియా మొత్తం ఎక్కడికక్కడ తుక్కు రేగొడుతుంది. ఎస్, ఎవరికి వచ్చినాయి ఎక్కువ సీట్లు? కాంగ్రెస్ పార్టీకే వచ్చినాయి. కానీ ఎందుకు ఈరోజు ఇంటెలిజెన్స్ రిపోర్టుకి ఎందుకు భయపడుతున్నారు? రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నందున. ఇవాళ 50% వచ్చింది, కానీ 50% ఎట్లొచ్చింది అనే విషయము అందరికీ తెలిసిన ముచ్చటే. అసలు గ్రౌండ్ని పూర్తిగా పట్టించుకోలేదు బీఆర్ఎస్. మీన్స్ అంటే ఇవి సింబల్ మీద జరిగే ఎలక్షన్స్ కావు కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోటీ చేస్తారు, బీఆర్ఎస్ మద్దతుదారులు కూడా చూస్తారు, వాళ్ళే చూసుకుంటారు గ్రౌండ్లో అనుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కాళ్ళకి బలపాలు కట్టుకొని సర్పంచ్ ఎలక్షన్స్ కూడా తిరిగితే వచ్చిన రిజల్ట్కి ఇది. కానీ వాళ్ళ క్యాడర్ ఎంత బలంగా ఉంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అనేది తేట తెల్లమైపోయింది. ఇమ్మీడియట్లీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోరు. అది మనం 3వ ఫేజ్లో పెన్షన్స్ పెంచుతామని ఒక పిల్లర్ లాగా వదిలినాం కదా, ఫిల్లర్ లాగా. అయినా కూడా ఎందుకబ్బా మనకి ఒక 70-80% మనం ఎందుకు కొట్టుకు రాలేకపోయినాం అనేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటే వాళ్ళు ఇచ్చింది ఏంటయ్యా అంటే భయంకరంగా ఉంది గ్రౌండ్లో. ఓకే, సో ఎవరు నమ్మట్లేరు. ఇవి కూడా మనం ఏకగ్రీవాలు చేసి రిమైనింగ్ అండబలము, అర్ధబలము ఇవి అంటారు కదా, ఇన్ని చేస్తే వచ్చినవి ఇవి మాత్రమే. ఒకవేళ ఇప్పటికి ఎలక్షన్స్ వస్తే పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అనే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళ రిపోర్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరట. దాంతో ఇక్కడ స్పీకర్ డెసిషన్ కూడా ఎందుకు తీసుకున్నారంటే వీళ్ళకి బై ఎలక్షన్ వస్తే ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు ఏమో హైదరాబాద్ అంతా ఈజీ కాదు కదా, హైదరాబాద్లో రిగ్గింగులు చేసి ఈడంగా పోలింగ్ జరుగుతుంటే ఆడంగా డబ్బులు ఇచ్చి అలాంటిది ఉండదు కదా. ఎంత మనము వాడినా కూడా కొస్తా రూరల్కి పోయేసరికి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనము బై ఎలక్షన్స్ ఎదుర్కోలేము. కాబట్టి వాళ్ళపైన అనర్హత వేటు వేయకూడదని డిసైడ్ చేసిరు. బాగానే ఉంది, కాపాడినరు. కానీ అసలు కథ ఇంకా ముందుంది కదా. ఇంత మీరు పెన్షన్స్ గురించి మేము పెన్షన్స్ త్వరలో పెంచబోతున్నాము, ఇవ్వబోతున్నాము అని చెప్తూ మళ్ళీ దాంట్లో కూడా కండిషన్స్ అప్లై ఏంటంటే మీకు నిజంగా పెద్ద బండేసినట్టే. ఇచ్చుడేమో కానీ లేని భయాన్ని క్రియేట్ చేసి ఏం భయమయ్య అంటే ఉన్న పింఛన్లు పీకుతారట. ఎవరైనా పోవచ్చు, మీ దాంట్లో మీది 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 ఏదో ఒక కారణం చెప్తారు. అది ఇప్పుడు రేపు ఏం చేస్తారంటే ఎవరైతే వాళ్ళకు ఫేవర్గా ఉన్న వాళ్ళ పెన్షన్స్ ఉంటాయి, రిమైనింగ్ తొలగించే అవకాశాలు ఉంటాయి. ఆ ఊర్లో ఎవరికో కాంగ్రెస్ కార్యకర్తకో ఎవరో లీడర్ ఉంటారు కదా, రేపు లేకపోతే నిన్నమన్న కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచిన సర్పంచ్కో ఎవరికో ఒకటి అప్పచెప్తారు, మొత్తం ఊరుగా పీకుతారు. ఏది ఎవరైనా ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఉందనుకో, పలానా ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఉంది, ఆ కొడుకు గవర్నమెంట్ జాబ్ చేయడుంటాడో తెలియదు, అమ్మనాయన కనీసం మందు బిల్లులకు కూడా పైసలు ఇవ్వడు. కానీ ఇక్కడ మాత్రం ఏం చేస్తారనంటే చలో ఈ పెన్షన్ నాకు అక్కర్లేదు, లేకపోతే ఇంకో అవ్వకు అవసరం లేదు, లేకపోతే ఇంకో తాతకు అవసరం లేదు, లేదు ఒక వితంతు మహిళ ఉంది ఆమెకు కొడుకు ఉద్యోగం చేస్తాడని ఇట్లాంటివి ఏవో ఒక చిన్న చిన్న కారణాలు చెప్పి రేపు పెన్షన్లను తీసేస్తారట. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు పెన్షన్స్ను విడుదల వారీగా పెంచుతాము. ఇప్పుడు ఎన్ని పెన్షన్స్ అయితే కట్ చేస్తారో ఆ బడ్జెట్ ఎంత మిగులుబాటు అవుతుందో ఆ నిధులను చూసుకొని దాని ప్రకారము 500 రూపాయలు పెంచాలా లేకపోతే 1000 రూపాయలు పెంచాలా అని చెప్పేసి అప్పుడు డిసిషన్ తీసుకుంటారట. కాబట్టి ఎవరు పెన్షన్ ఇప్పుడు ఒక టెన్షన్ పెట్టిరు, కనీసం పెంచకపోతే కనీసం అప్పుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన దాదాపు 45 లక్షల పెన్షన్దారులు కనీసం ఈ పెన్షన్ అన్న వస్తుంది అనేసి ఒక భరోసాతో ఉన్నారు. కానీ ఇవాళ ఆ భరోసా కూడా లేని పరిస్థితి వచ్చింది. ఎవరి పెన్షన్ ఊడబోతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఇక ఈ డబ్బులన్నీ ఇన్ని పెన్షన్లు తీసినాక ఇప్పుడు 45లో 20 లక్షల పెన్షన్ లేకపోతాయో తెలియదు, 10 లక్షల పెన్షన్ లేకపోతాయో తెలియదు. ఆ పెన్షన్ డబ్బులు ఏవైతే మిగులుతాయో దాన్ని బట్టి అప్పుడు సపోజ్ ఈ రాష్ట్రంలో 45 లక్షల పెన్షన్స్ ఉన్నాయి. సపోజ్ ఒక 10 లక్షలు తీసిరు అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, ఉదాహరణ. ఎక్కువ ఉండొచ్చు, అలా తక్కువ ఉండొచ్చు. దాంట్లో నుంచి డబ్బులు డివైడ్ చేస్తారు. అప్పుడు 500 రూపాయల లెక్కన వస్తాయా 1000 రూపాయల లెక్కన వస్తాయా అనేది. అయితే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్స్లో కూడా మేనిఫెస్టోలో విడతల వారీగా 4000 రూపాయలని విడతల వారీగా చేస్తామని చెప్తే వీళ్ళు మాత్రం
మేము ఇచ్చేస్తున్నాం చూడండి, అసలు ఇప్పుడు తీసుకుంటే 2000, మరుసటి నెల తీసుకుంటే నెక్స్ట్ మంత్ తీసుకుంటే 4000 రూపాయలు అని చెప్పారు. పాపం నిజంగానే ప్రజలది ఏం తప్పు ఉంది? కరెక్టే కదా, విడతల వారి కంటే బెటర్ ఇవి 4000 వస్తున్నాయి కదా అనుకున్నారు. రైతు బంధు విషయంలో కూడా అట్లనే కదా మోసపోయింది. ఇప్పుడు మీకు 5000 వస్తున్నాయి, నెక్స్ట్ మంత్ అయితే అయిపోయి మీకు 7500 వస్తాయి అని చెప్పే. అసలు ఇప్పుడు ఎవరికైనా రైతు భరోసా రైతు బంధు మీద హోప్ ఉందా ఇస్తారని? దాన్నట ఇప్పుడు మొత్తము ఏరోప్లేన్లో తిరిగి పైన హెలికాప్టర్లు గాలి మోటార్లు తిరిగట కింద పంటలు చూసి, ఓకే, కింద పంటలు చూసి ఎవరైతే పంటలు వేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఇస్తారట. ఇప్పుడు సేమ్ ఈ పెన్షన్ల ముచ్చట కూడా అట్లనే ఉంది. సో ఏమి ఇచ్చిరంటయ్యా, ఉన్నవి ఇప్పుడు లాక్కునే పరిస్థితి. ఎవరికో కొంతమందికి ఇప్పుడు అదే బోనస్ కింద ఎట్లా ఇస్తున్నారో ఆ టైపులోనే ఉంటుంది ఇది. ఆ టైపులో ఎంతమందికి ఊడతాయో. కొత్తగా వచ్చే పెన్షన్స్ ఏం లేవు చెప్తురు. ఈ రేషన్ కార్డుల ఆధారంగా కొత్తవి అప్లై చేసుకోవడం, కానీ ఆ కొత్తవి ఎప్పుడు వచ్చేదో ఎప్పుడు యాక్సెప్ట్ అవుతాయో ఏందో తెలియదు. కానీ మొత్తానికైతే ఉన్న పెన్షన్స్ లాక్కునే ప్రయత్నం అయితే జరుగుతుంది. లాక్కున్న తర్వాత లెక్క తేలిన తర్వాత 500 రూపాయలు పెంచుతామని చెప్తున్నారు. ఇది పెన్షన్ల ముచ్చట.